బీన్స్ కర్రీ అంటే అందరికీ ఇష్టం ఉండదు. అలా కాకుండా అందరూ ఇష్టంగా తినేలాగా ఇలా గ్రేవీతో ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ఇది రైస్‌లోకి కానీ, చపాతీలోకి కానీ చాలా బావుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ముందుగా కుక్కర్‌లో ఆయిల్ వేసి కొంచెం జీరా, కొంచెం ఆవాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి బాగా ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసి బాగా మగ్గించుకోవాలి. పసుపు, ఉప్పు వేసేసి బాగా కలిపి సన్నగా తరిగిన బీన్స్ ముక్కలను కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకొని తగినన్ని వాటర్, చాలా కొంచెమే వేసుకోవాలి. వాటర్ కుక్కర్లో ఉడికిస్తున్నాం కాబట్టి వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. తర్వాత గ్రేవీ కోసం ఒక జార్ తీసుకొని అందులో సగం ఉల్లిపాయ, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పు కూడా వేసి ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు కావాలంటే పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయలేదు. తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూశాక బీన్స్ బాగా ఉడికిపోయినాయి. అందులో ఈ గ్రేవీని కూడా వేసేసి కొంచెం వాటర్ వేసేసి ఉప్పు, కారం అడ్జస్ట్ చేసేసుకొని నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకున్నాక చివరిగా గరం మసాలా, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకోవడమే. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.